ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ ఎంత ఏడుస్తున్నారో ఆవిడ ముఖంలో మనకు అర్థమవుతోంది. కష్టపడి ఇక్కడ లీజుకు తీసుకొచ్చి అప్పు చేసి మరి మేము ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఈ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా అవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీని మీదనే మా ఉపాధి ఉంది అని చెప్పి కూడా ఆవిడ ఎంతగానో ఏడుస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆవిడ ఎంత బాధపడుతున్నారు. लड़के को कैंसर है, बोलो थोड़ा टाइम देना था ना हम लोगों को, तो बोलो कहाँ जाएंगे हम लोग, ऐसा नहीं करना चाहिए था मेरे बच्चे का। वो मेरा बेटा कैंसर है, इसको बोलो अभी फाइल मंगाई, मैं इसकी रिपोर्ट मंगाने को भी जाई. తల్లి పడే ఆవేదన ఒక వైపు మనం చూసుకోవచ్చు. నా కొడుకు క్యాన్సర్ ఉంది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది ఉందో దీని మీద మేము బతుకుతూ ఉన్నాము, ఈ పని మీదనే మేము బతుకుతున్నాము, మా కొడుక్కి దాని మీదనే ఇప్పుడు వైద్యం అంతా కూడా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి ఈ తల్లి కొడుకులు కూడా పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఒక గంట కూడా సమయం ఇవ్వట్లేదు. సార్ మీరు టైం అడిగారండి ఇవన్నీ సామాన్లు బయట తీసుకోవడానికి? नहीं दिए, टाइम भी नहीं दिए बच्चों को। जब बच्चे खाना खा रहे तो उनको भी खाने पे से उठाए। थोड़ा सामान बोलो ना सर, सामान निकाल लेते, थोड़ा सामान निकालने दो ना. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఆ షెడ్ ఏదైతే ఉందో అక్కడ ఆ షెడ్ కూడా సగానికి సగం ఇరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ మనం చూపించచ్చు, నేను చచ్చిపోతాను, ఈ ఫ్యాక్టరీ వల్ల నేను బతుకుతున్నాను, ఇప్పుడు నేను చచ్చిపోతానని చెప్పి ఆయన కూడా ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి చచ్చిపోవడానికి ఇచ్చేస్తున్నాడు. ఒకవైపు చూడొచ్చు అక్కడ ఆయన నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అన్నందుకు అందరూ కూడా ఆపుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడొచ్చు మనం ఆయన ఈ ఫ్యాక్టరీ ఎంతో కష్టపడి అప్పు చేసి మరి మేము ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కూడా ఆయన లోపలికి నేను చచ్చిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, మేము ఏం బతకాలి అని చెప్పి కూడా వాళ్ళు ఇదవుతున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చి మేము ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాం పొట్టగూటి కోసం, ఇప్పుడు ఇంత కూడా పోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి, నేను చచ్చిపోతాను అని చెప్పి కూడా వాళ్ళు నేను లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతాను, ఆ డిమాలిషింగ్ లో నేను కూడా ఒక భాగం అయిపోతాను అని చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడ అధికారులు పోలీసులు అందరూ కూడా అతన్ని ఆపడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతన్ని ఆపుతున్న పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇది చూసి ఇంకా బాధపడుతున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి కూడా చేపట్టారని చెప్పాలి. ఒక రోజు కాకపోయినా ఒక గంట మాకు సమయం ఇచ్చినా మేము లోపల ఉన్న సామాన్లను తీసుకునే వాళ్ళం. ఇప్పుడు నేను చేయాలని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతున్నారని చెప్పాలి. అటు చూడొచ్చు ఒక సైడ్ కూర్చోపెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే అప్పో సప్పో చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా కొడుకు ఇప్పుడు ఎవరైతే ఈయన ఉన్నారో అతనికి క్యాన్సర్ ఉంది, కేవలం దీని మీదనే ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దీని నుంచి వచ్చే ఆదాయంతోనే అతనికి ఏవైతే ఇప్పుడు మెడిసిన్ ట్రీట్మెంట్ ఏది జరుగుతుందో అదంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు ఈ విధంగా జరగడం ఏ విధంగా సాధ్యం? అసలు ఒకప్పుడు అంతా కూడా పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో, ఏదైతే ఈ చెరువు కబ్జాకి లోన్ అయిందంటే ఇది ఏదైతే చెరువు ఉందో దీన్ని కబ్జా చేసి ఇది కట్టారు అని చెప్పి ఏ విధంగా చెప్తారు? మాకు అసలు ఏ విషయం కూడా తెలియదు. పోనీ తెలిసినప్పటికీ పొద్దున వచ్చి ఒక గంట ముందు చెప్పినా సరిపోయేది, మేము లోపల ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొని బయట పెట్టుకునే వాళ్ళం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారని కూడా చూడొచ్చు. ఒకవైపు చూసుకుంటే ఆయన మొర పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఒకవైపు నా కష్టం మొత్తం ఇందులోనే ఉంది, మేము ఏం చేయాలి అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అధికారులకు వాగ్వాదం కూడా జరుగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో మేము ఇక్కడే ఉంటాం, మా ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటూ వాళ్ళు ఒకవైపు అంటుంటే పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి అధికారులు మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు బాధపడుతున్నారో అంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఓనర్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఇప్పుడే ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ డిమాలిషింగ్ మొదలైంది కాబట్టి ఇక్కడ ఎవరు ఉండద్దు, వెంటనే వెళ్ళిపోవాలి. ఒకవైపు వర్షంతో ఈ ఏదైతే ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఉందో అదంతా కూడా ఒకవైపు మొత్తం బురద అయినప్పటికీ కూడా మా పని ఏదైతే ఉందో అది మేము ఈ వర్షం వచ్చినా ఏదో వచ్చినా సరే మేము తప్పకుండా పూర్తి చేసే తీరుతామని చెప్పి హైడ్రా అధికారులు ఇటు ఇరిగేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక పంతంతో కూర్చున్నారనే చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి. ఇందాక ఏవైతే వాళ్ళ ఫ్యాక్టరీలో ఉన్న సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చిన్నవి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అందులో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన మిషన్స్ కానీ లేకపోతే అన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇప్పుడు వరకు సమయం ఇచ్చారో అంటే వెనకాల నుంచి డిమాలిషింగ్ అవుతున్నప్పటికీ ఏదైతే ఇక్కడ చూసుకుంటే ఒక మిషన్ కూడా ఉంది. ఇక్కడ
ఇవన్నిటి కూడా వాళ్ళు వెంటనే తీసుకొచ్చి ఇక్కడ అంటే వాళ్ళకి సమయం ఇవ్వనప్పటికీ కూడా వెనకాల నుంచి ఒకవైపు డిమాలిషింగ్ అవుతుంటే బయట నుంచి మాత్రం ఏవైతే ఇవి వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయో అవి వెంటనే కొన్నిటికి పైగా అందరూ తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది. ఒకవైపు కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వెంటనే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కూడా పోలీసులు వాళ్ళందరికీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒకవైపు అక్కడ డిమాలిషింగ్ జరుగుతుంటే ఇప్పుడే ప్రస్తుతం చూడొచ్చు ఆ వెనకాల ఆల్రెడీ డిమాలిషింగ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో వీటికి సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించి కూడా డిమాలిషింగ్ మొదలు పెట్టారు. వెనక నుంచి ఒక్కొక్క భాగంగా అయితే కూల్చి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఒక వైపు అంతా కూడా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మరోవైపు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే బీజేపీ కార్పొరేషన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయన ఫ్యాక్టరీని కూడా ఇప్పుడే ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అయితే ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే అక్కడ నుంచి చెరువు దగ్గర నుంచి అయితే మొదలు పెట్టారు. మొత్తం ఇది మొత్తం కూడా 5 ఎకరాలు ఉంది. అక్కడ చూడొచ్చు ఇప్పుడే మొదలుపెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇరిగేషన్ ఆఫీసర్స్ అలాగే హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే జరుగుతుంది. ప్రస్తుతానికి వీటికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా రావడం జరిగింది. వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒకవైపు ఇటు సైడ్ రావద్దు, వర్షం పడింది కాబట్టి లోతట్టు ప్రాంతం కాబట్టి ఎవరికి హాని కలగకుండా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నాం బీజేపీ కార్పొరేటర్కి సంబంధించి ఏదైతే ఈ కబ్జా ల్యాండ్ ఉందో ఈ చెరువుని కబ్జా చేసి ఏదైతే ఈ ఫ్యాక్టరీని కట్టారో దాన్ని కూడా ఇప్పుడే డిమాలిషింగ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2021 से हमारे पास कोर्ट का ऑर्डर है. जो भी कंसर्न अथॉरिटीज है जिनको यहाँ पर डिमोलिशन करना है उनको आके हमको पहले नोटिस देना पड़ेगा, हमको चांस ऑफ हियरिंग देना पड़ेगा हाई कोर्ट में. ये कोर्ट का ऑर्डर है, नहीं दिए, नोटिस नहीं दिए, ना हमको चांस ऑफ हियरिंग दिए, कुछ नहीं दिया और आके डिमोलिशन कर रहे हैं. जो ऑफिसर है उनको मैं ये बता रहा हूँ तो वो बोल रहे हैं मुझे इससे कुछ लेना देना नहीं है, हमको जो ऊपर से ऑर्डर आ रहा है हम कर रहे हैं. हम क्या करना सर? ये मैम ये लीगल कैसे हुआ? जब आप हाई कोर्ट का ऑर्डर है कि आप डिमोलिशन नहीं कर रहे, आप चांस ऑफ हियरिंग दीजिए, तो ये लोग क्यों डिमोलिश कर रहे हैं? हमको नोटिस नहीं मिला, हमको कोर्ट में हियरिंग का मौका नहीं मिला, डिमोलिशन किस बात पे कर रहे हैं? ये पूरे कागज है अभी. ये पूरा मैम 8 पेज का ऑफिशियल कोर्ट का नोटिस है, पिटीशन है. आप देखिए, मैं आपको PDF भी भेज सकता हूँ अगर आपको देखना है तो प्लीज़ बताइए. यहाँ पर फर्स्ट पैराग्राफ में लिखा हुआ है लास्ट 3rd लाइन में, देखिए सर, देखिए क्या लिखा हुआ है. The authorities concerned are obligated to put petitioner number 28 on notice and afford him an opportunity of hearing. Till such time the final orders are passed, no cursive steps shall be taken against petitioner number 28, which is us. A copy of the order that may be passed by the authorities concerned shall be communicated to petitioner number 28. जो भी होने से पहले हम petitioner number 28 है, हमको जो भी है नोटिस देना पड़ेगा इनको. बिना नोटिस के काम कैसे कर सकते हैं ये लोग? ये लीगल कैसे हुआ? ये लीगल कैसे हुआ ये बताइए. जो भी कर रहे हैं ये लोग, ये लीगल कैसे हुआ? आप पूछे तो क्या बोलते हैं आप? हाँ वो बोल रहे हैं हम इसको नहीं मानते. ये अथॉरिटी जो आदमी है वो बोल रहा है हम इसको नहीं मानते, हमको ऊपर से ऑर्डर आया. और ऊपर कौन है नाम बताइए ना, हम हाई कोर्ट में जाएंगे. उससे पहले आप कैसे डिमोलिश कर सकते हैं ये चीज़ को? नोटिस नहीं मिला मैम, कैसे कर सकते हैं? ఇప్పుడు నోటీస్ ఇవ్వకుండా ఇది ఎలా డిమాలిషింగ్ చేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉన్నారో ఆ ఓనర్స్ అందరూ కూడా వాపోతున్నారని చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే అధికారులతో వాగ్వాదానికి అయితే దిగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి పైన చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లోపల నుంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా సామాన్లు అన్ని బయటకు తీస్తున్నారు. అసలు మాకు ఏది కూడా చెప్పలేదు, ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా డిమాలిషింగ్ చేస్తున్నారు, బయటకు వచ్చేసేయండి, ఓన్లీ మనుషులను ఒక్కటికే బయటకు వచ్చేయండి అనడంతో ఇప్పుడు ఎలా వస్తారు మీరు? అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మేము కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకున్నాం డిమాలిషింగ్ చేయొద్దని. ఇప్పుడు ఏ విధంగా వచ్చారు? ఇది ఎలా కబ్జా అవుతుంది అంటే ఎలా కబ్జా ప్లేస్ అవుతుంది అంటూ కూడా వీళ్ళందరూ కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆడపిల్ల అంటే మహిళలు చిన్న పిల్లలతో కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. కొన్నేళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు 10-15 ఏళ్ల నుంచి ఇక్కడే ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇక్కడే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వాళ్ళు పొట్టగూటి కోసం ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సడన్ గా చెప్పడంతో మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపించిందని చెప్పాలి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇందాక ఇక్కడ చూసుకుంటే